జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మోసం చేసే వాళ్లకి అభివృద్ధి చేసిన వారికి మధ్య జరుగుతున్న పోటీ అని కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ముఖ్య నేతలతో కేటీఆర్ సమావేశమయ్యారు. పలువురు బీజేపీ నేతలు బీఆర్ఎస్ లో చేరారు. వారికి కేటీఆర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జూబ్లీహిల్స్ ఎన్నికతో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికల్లో బుద్ధి చెబితేనే కాంగ్రెస్ పార్టీకి సోయొస్తుందని ఎద్దేవా చేశారు. 2 సంవత్సరాల్లో సంపాదించిన మొత్తం అవినీతి సొమ్మును జూబ్లీహిల్స్ లో ఖర్చు పెడతారని విమర్శించారు. 2 ఏళ్ల కిందట ఎన్నిక వచ్చినప్పుడు, శాసనసభకు ఎన్నికలు వచ్చినప్పుడు, స్టేట్ మొత్తం ఎన్నికలు వచ్చినప్పుడు రాష్ట్రమంతటనేమో హైదరాబాద్ బయట ఒక లెక్క తీర్పిచ్చిండ్రు, హైదరాబాద్ లో మాత్రం ఒకటే తిరిగి తీర్పిచ్చిండ్రు. హైదరాబాద్ లో ఏమనుకున్నారంటే కేసీఆర్ గారు ఉంటేనే బాగుంటది, టీఆర్ఎస్ ఉంటేనే బాగుంటది అని చెప్పి ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వకుండా ఏకపక్షంగా హైదరాబాద్ మొత్తంగా ఔటర్ రింగ్ రోడ్ లోపల మొత్తం మన కారు గుర్తుకే ఓటేసి గెలిపించిండ్రు. అప్పుడు గోపీనాథ్ గారు కూడా గెలిచినారు. గెలిచిన తర్వాత మరి సంవత్సరంన్నర లోపలనే ఆయన ఆరోగ్యం దెబ్బతిని మరి మొన్ననే జూన్ నెలలో ఆయన చనిపోయిన విషయం మీ అందరు కూడా తెలుసు. ఇక చనిపోయిన తర్వాత అనుకోకుండా వచ్చిన ఎలక్షన్ ఇది. ఈ ఎలక్షన్ తోని గవర్నమెంట్లు కింద మీద అయ్యేది లేదు, మనకి ఇప్పటికిప్పుడు అర్జెంటుగా మరి కొత్తగా వచ్చేది ఏం లేదు. కానీ ఈ ఎలక్షన్ తోని ఎవరైతే గద్దెనెక్కి మనల్ని మోసం చేస్తున్నారో వాళ్లకు గుణపాఠం చెప్పేందుకు మాత్రం ఇది కరెక్ట్ మోకా అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. 2 ఏళ్ళైంది గవర్నమెంట్ వచ్చి, కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసింది హైదరాబాద్కు కానీ, ఏం చేసింది గరీబోళ్ళకు కానీ అంటే ఒక్కటంటే ఒక్కటి కూడా ఇప్పటిదాకా కొత్తగా చేసిన పని లేదు. ఇక మీకోసం ఈ బాకీ కార్డులు తయారు చేసినాం. ఇంటింటికి వస్తాయి ఈ బాకీ కార్డులు, జర అందరికి ఇవ్వాలి ఒక్కొక్కటి. ఇక్కడ కూడా దీనిలో ఏం రాసినామంటే కాంగ్రెస్ వాళ్ళు ఏవైతే జూట మాటలు చెప్పినరో 100 రోజుల్లోనే అందరూ రాష్ట్రంలో ఉండే 18 ఏళ్ళు నిండిన ఆడబిడ్డలందరికీ నెలకు 2500 ఇస్తాం, ముసలోళ్ళందరికీ 4000 పెన్షన్లు ఇస్తాం, లగ్గం చేసుకుంటే తులం బంగారం పెడతాం. అట్లాగే మరి ఇంకా ఎన్ని చెప్పారు, ఇక రాసిన ఇక నాకే చదివేతందుకు కూడా గన్నున్నాయి. వికలాంగులకు 6000 పెన్షన్లు ఇస్తాం, షాదీ ముబారక్ తులం బంగారము, వాటితో పాటు ఇక రైతు బంధు, చదువుకున్న ఆడపిల్లలు ఉంటే వాళ్ళకు స్కూటీలు ఇస్తాం, అందుకే చదువుకున్న పిల్లలు ఉంటే వాళ్ళకు సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, చదువుకొని కూడా ఉద్యోగం రాకపోతే నెలకు 4000 రూపాయలు ఇస్తాం. ఇట్లా వాళ్ళ నోళ్ళకు మొక్కాలే, నోటికి ఎంత వస్తే అంత 420 హామీలు ఇచ్చి అన్ని 100 రోజులనే పూర్తి చేస్తామని చెప్పి పచ్చి జూట మాటలు చెప్పి గద్దెనెక్కింది కాంగ్రెస్ ప్రభుత్వం.